హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నా టెర్రస్ గార్డెన్ కోసం తీసుకునే మొక్కలు ఎక్కడి నుండి తీసుకుంటానో ఆ నర్సరీని మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నానండి. ఇది సర్వాణి నర్సరీ అండి. ఇది హైదరాబాద్లో నాగార్జున సాగర్ హైవే మీద బిఎన్ రెడ్డి నుండి వచ్చే వాళ్ళకైతే బిఎన్ రెడ్డి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఇటు ఎంజాల్ నుండి వచ్చే వాళ్ళకైతే ఉరంగూడ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుందండి సర్వాణి నర్సరీ. ఈ నర్సరీలో మొక్కలైతే చాలా బాగా పెరుగుతాయండి. ఈ నర్సరీలో తీసుకున్న ప్రతి మొక్క 100% సక్సెస్ రేట్ ఉంటుందండి. అందుకోసమనే ఈ నర్సరీని మీకు చూపిద్దాము అని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. ఇక్కడ దొరకని మొక్కలు అంటూ ఉండవండి, అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. నేను నా టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి 99% మొక్కలు ఇక్కడ నుండే తీసుకున్నాను. మరి ఇక్కడ వీళ్ళు వాటరింగ్ చేయడమో తెలీదు, సాయిల్ మిక్సో తెలీదు, కానీ ఇక్కడ తీసుకున్న ఏ మొక్క అయినా కూడా 100% సక్సెస్ అవుతుందండి. అందుకోసమని కూడా నేను కంపల్సరీ ఇక్కడే తీసుకుంటాను. హైదరాబాద్కి ఏ పని మీద వచ్చినా కూడా ఒక్కసారి నర్సరీలోకి వెళ్ళి మొక్కలన్నీ చూసి కనీసం ఒక మొక్క అయినా కొనుక్కొని వెళ్తూ ఉంటానన్నమాట. వీళ్ళు మనకు మొక్కలు చూపించే విధానం కూడా చాలా ఓపికగా చూపిస్తారు. ప్రతి ఒక్క మొక్కని మనం ఏ విధంగా చూసుకోవాలి, వాటికి ఏమి ఇవ్వాలి, అదేంటి, దాని గురించి ప్రతి విషయాన్ని మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. మనం మొక్కను పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి అంటే కొన్ని మొక్కలకి కొన్ని రకాలవి ఇవ్వాల్సి ఉంటుంది కదండి. అవన్నీ కూడా మనం తీసుకునేటప్పుడే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం వల్ల మనం మొక్కల్ని మంచిగా పెంచగలుగుతాం అనమాట. వాళ్ళు కూడా చాలా ఓపికగా చూపిస్తారు, చెప్తారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుందండి. బయటతో కంపేర్ చేసి చూశాను నేను. రేట్లు కూడా ఇక్కడ చాలా తక్కువగా వస్తాయి. ఇక్కడ హోల్సేల్గా కూడా ఇస్తారంట అనమాట. అందుకే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండేటువంటి నర్సరీ కాబట్టి హోల్సేల్గా కూడా ఇస్తారట. ఇక్కడ ఉండని మొక్క అంటూ ఉండదండి. పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, క్రోటన్స్ కానీ, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, చాలా రకాల మొక్కలు ఉంటాయండి. మామిడి చెట్లు అయితే ఏజ్ బై ఏజ్ కూడా ఉంటాయండి. 1 ఇయర్వి, 2 ఇయర్వి, 3 ఇయర్స్వి కూడా ఉంటాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష. నేను మా ఇంట్లో ఎవరికైనా బర్త్డేలు అలాంటివి ఉన్నప్పుడల్లా కూడా అందవే వెళ్తేటప్పుడు ఆగి ఒక మొక్క తీసుకొని వెళ్ళి ఇస్తానన్నమాట. అట్లా చాలా బాగుంటాయి ఇక్కడ మొక్కలు, చాలా సక్సెస్ అవుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ వేలో వెళ్తూ ఉంటే కంపల్సరీ ఒకసారి ఆగి విజిట్ చేసి చూడండి. ఇప్పుడైతే ఇలా ఉంది, ఇది డిసెంబర్ కదండి, నర్సరీ ఇలా ఉంది. కానీ జూన్లో అయితే అసలు కొంచెం గ్యాప్ కూడా లేకుండా మొక్కలతోటి వచ్చిన వాళ్ళతోటి నిండిపోయి ఉంటుందండి. ఇప్పటికైనా చాలా మొక్కలు ఉన్నాయండి. పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, అన్ని రకాల మొక్కలు ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇంకా ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఒక 1 స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ గార్డెనర్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మొక్కలు మాత్రమే కాదండి, మొక్కలకు కావలసినటువంటి గార్డెనింగ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం దొరుకుతుంది. అన్ని రకాల పాట్ స్టాండ్స్, ఇంకా నీమ్ కేకు, నీమ్ ఆయిలు, మస్టర్డ్ కేకు, ఇంకా బోన్ మీల్ పౌడరు, ఇంకా పాట్ స్టాండ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి దొరుకుతాయి. ఇక్కడ వాటర్ స్ప్రేయర్స్ కానివ్వండి అన్నీ దొరుకుతాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ నర్సరీలో జీవామృతం కూడా దొరుకుతుందండి. ఆర్గానిక్గా ఎవరైనా ఫార్మింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు జీవామృతం కూడా దొరుకుతుంది. వర్మి కంపోస్టు, సాయిల్ మిక్సు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా మనకు ఇంట్లో మట్టి దొరకదు అనుకున్న వాళ్ళకి మనం చెప్తే వాళ్ళే రెడ్ సాయిల్, వర్మి కంపోస్టు, కోకోపీట్ 3 ఈక్వల్ రేషియోలో కలిపి పాట్లో మనం కావాల్సిన చెట్టును కూడా పెట్టి మరీ ఇస్తారనమాట. ఇక మనం డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి పాట్ సెట్ చేసుకోవడమే అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ నేను ప్రతిసారి అయిపోయినప్పుడల్లా ఒకసారి ఒక బ్యాగ్ వర్మి కంపోస్ట్ బ్యాగ్ తీసుకొని వెళ్తాను. ప్రతి 10-15 రోజులకు ఒకసారి నేను చెట్టు మొదల్లో ఒక గుప్పెడు పోసి వాటర్ పోస్తానన్నమాట. ఆ విధంగా చేస్తే చెట్లు బాగా పెరుగుతాయని చెప్పేసి వాళ్ళే చెప్పారనమాట. అందుకని వర్మి కంపోస్ట్ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్తున్నాను. ఈసారి ఒక వర్మి కంపోస్ట్ బ్యాగ్ తీసుకున్నాను. ఒక 4 మొక్కలు తీసుకున్నానండి. 2 రకాల చామంతులు, ఒక మందారం, ఇంకా ఒకటి కాడ
మళ్ళీ తీసుకున్నానండి. ఇక్కడ మొక్కల పేర్లు అయితే నేను మీకు ప్రతి ఒక్క మొక్కకి పేరు చెప్పడం లేదండి. మళ్ళీ నేను జూన్లో ఇయర్కి సంబంధించిన మొత్తం చెట్లు తీసుకునేటప్పుడు మీకు ప్రతి ఒక్క చెట్టుకి పేర్లు చెప్తూ చూపిస్తూ ఉంటానండి. ఇప్పుడు జస్ట్ ఒక విజిట్ లాగా వచ్చానని మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. దేశవాళీ కానీ హైబ్రిడ్ కలర్స్, అన్ని రకాల కలర్స్ దొరుకుతాయి. దేశవాళీ హైబ్రిడ్ 2 రకాలు దొరుకుతాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మందారాలు కూడా అండి అన్ని హైబ్రిడ్ ఉంటాయి, నాటువి కూడా ఉంటాయి అన్నమాట. అన్ని కలర్స్ ఉంటాయి. అసలు మందారాలు అయితే మా ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రతిరోజు 10-15 పూలు పూస్తుందండి. అది చిన్న పాట్లో పెడితేనే అంత బాగా పూస్తుంది. ఇక్కడ నుంచి తీసుకున్నవి నేనైతే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ నర్సరీని రెఫర్ చేస్తానండి. అంత బాగుంటాయి ఇక్కడ మొక్కలు, పైగా తక్కువ రేట్లో దొరుకుతాయి. అందుకే నేనైతే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తూ ఉంటాను. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఆగి మరి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడ నా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇండోర్ ప్లాంట్స్ను అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల మొక్కలు ఉంటాయో అసలు వాటి పేర్లన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే కూడా అసలు మనకు గుర్తుపెట్టుకోవడం కూడా అవ్వదండి. అన్నిటి పేర్లు చెప్తారు వాళ్ళు. అన్నీ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా పెంచాలి అనేది బాగా కేరింగ్ టిప్స్ కూడా చెప్తారు. అంతేకాకుండా వాటిని మనం ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్ పాట్స్ కూడా అక్కడే దొరుకుతాయండి. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి చూడ్డానికి. నాకైతే చాలా నచ్చాయి. నేను ఇంతకుముందే కొన్ని తీసుకున్నాను, ఇక్కడి నుంచే వాటిని ఇంట్లో పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని చెట్లంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.